दुआएं दो दुआएं लो बाबा का है ये कहना, कोई बद्दुआ दे तो नहीं लेना। रहम दिलबन उनको भी दिल से माफ कर देना, ना देना दुख कभी ना लेना। ये पवित्रता अपनी सुख शांति की जननी, यही अपना है श्रृंगार सौभाग्य की निशानी। इससे ही पाई सर्व प्राप्तियां हमने, ज्ञान गुण शक्तियों के पाए हैं खजाने। इन खजानों को अपने दिल में समा लेना, सेवा में भी इसे अजमाना। दुआएं दो दुआएं लो बाबा का है ये कहना, कोई बद्दुआ दे तो नहीं लेना। संगम युग की पहचान, ये युग है भाग्यवान। परमात्मा प्यार मिला, मिला भाग्य का वरदान। इस प्यार के आगे पत्थर दिल भी पिघले, शिक्षा के साथ हम रहम को ना भूले। क्षमा स्वरूप बनकर ही सभी को शिक्षाएं देना, शुभ भावना से उन्हें सुखी बनाना। दुआएं दो दुआएं लो बाबा का है ये कहना, कोई बद्दुआ दे तो नहीं लेना।
ఓం శాంతి. మురళీ డేట్, రివైజ్ డేట్ 4/9/2005. శిక్షణతో పాటు క్షమ మరియు దయాను ధారణ చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. అప్పుడు మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోతుంది. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి మస్తకంలో పవిత్రత యొక్క రేఖల్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత. పవిత్రత యొక్క రేఖలు ఏవో తెలుసా? పవిత్రత అందరికీ ప్రేమ అనిపిస్తుంది. పవిత్రతాయే సుఖము, శాంతి, ప్రేమ, ఆనందానికి జనని. పవిత్రతాయే మానవులకు సత్యమైన అలంకారము. పవిత్రత లేదంటే మానవ జీవితానికి విలువ లేదు. దేవతలు పవిత్రులు కాబట్టే వారు గౌరవనీయులు మరియు పూజ్యనీయులుగా ఉన్నారు. ఈ రోజుల్లో పవిత్రత లేదు కనుక మానవ జీవితం ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. బాప్ దాదా పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పవిత్ర భవ, యోగి భవ అనే వరదానం ఇచ్చారు. ఏ ఆత్మలో అయితే పవిత్రత ఉందో వారి నడవడిక, ముఖము మెరుస్తూ ఉంటుంది. కాబట్టి పవిత్రతాయే జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. వాస్తవానికి పిల్లలైన మీ అందరి ఆది స్వరూపమే పవిత్రత. అనాది స్వరూపం కూడా పవిత్రతాయే. ఇటువంటి పవిత్ర ఆత్మల విశేషత వారి జీవితంలో సదా పవిత్రత పర్సనాలిటీ కనిపిస్తుంది. పవిత్రత యొక్క రియాలిటీ, పవిత్రత యొక్క రాయల్టీ ముఖము మరియు నడవడికలో కనిపిస్తుంది. ఈ రేఖలే జీవితానికి అలంకారము. రియాలిటీ అంటే నేను అనాది ఆది స్వరూప ఆత్మను అనే స్మృతి ద్వారా సమర్థంగా అవుతారు. రాయల్టీ అంటే స్వయం కూడా స్వమానంలో ఉంటూ ప్రతి ఒక్కరి గౌరవం ఇచ్చి నడిచేవారు. పర్సనాలిటీ అంటే సదా సంతుష్టత మరియు ప్రసన్నత. స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. పవిత్రత ద్వారా ప్రాప్తులు కూడా చాలా ఉన్నాయి. బాప్ దాదా పిల్లలైన మీ అందరికీ ఏ ఏ ప్రాప్తులు చేయించారో తెలుసు కదా. ఎన్ని ఖజానాలతో నిండుగా చేశారు. ఒకవేళ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకుంటే నిండుగా అయిపోతారు. అన్నిటికంటే మొదట జ్ఞాన ఖజానాను ఇచ్చారు. ఈ ఖజానా ద్వారా జీవితంలో ఉంటూ కూడా దుఃఖము, అశాంతి నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక వికల్పము వచ్చినా జ్ఞాన బలం ద్వారా విజయులుగా అయిపోతారు. రెండవ ఖజానా స్మృతి యోగము. దీని ద్వారా సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. ఈ శక్తుల ఆధారంతో సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజంగా దాటుకుంటారు. మూడవది ధారణా ఖజానా. దీని ద్వారా సర్వగుణాలు ప్రాప్తిస్తాయి. నాలుగవది సేవ యొక్క ఖజానా. దీని ద్వారా ఎవరి సేవ అయితే చేస్తారో వారి నుండి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి, సంతోషం ప్రాప్తిస్తుంది. ఇన్ని ఖజానాలు తండ్రి ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. తండ్రి పిల్లలందరికీ ఒకే సమానంగా ఖజానాలు ఇస్తారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వరు. కానీ తీసుకునే వారిలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఖజానాలను ప్రాప్తి చేసుకుని తింటారు, తాగుతారు, మజా చేసుకుంటూ ఆనందంతో సమాప్తం చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు తింటారు, తాగుతారు, మజాలో ఉంటూ జమ కూడా చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు కార్యంలో కూడా ఉపయోగిస్తారు, కానీ పెంచుకుంటూ వెళ్తారు. ఖజానాలను పెంచుకునే తాళం చెవి ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించుకోవటం. ఎవరైతే ఉపయోగిస్తారో వారు పెంచుకుంటారు. కనుక ఈ విశేషమైన ఖజానాలు జమ అయి ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. జమ ఉన్నదా? ఏమంటారు? జమ అయ్యాయా లేక కొద్ది కొద్దిగా ఉన్నాయా? ఎవరి వద్ద అయితే ఈ ఖజానాల జమ ఉందో వారు సదా నిండుగా ఉంటారు. ఏ వస్తువైనా నిండుగా ఉన్నప్పుడు అది అలజడిలోకి రాదు. నిండుగా లేకుంటే అలజడిలోకి వచ్చి కదులుతూ ఉంటుంది.
ఏదైనా వస్తువుని ఒకవేళ పూర్తిగా నింపకపోతే అది కదులుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకవేళ సర్వ ఖజానాలతో నిండుగా లేకుంటే అలజడి ఉంటుంది. తండ్రి యొక్క ఖజానాలు నా జనం సిద్ధ అధికారము అనే నశ సదా ఉండాలి. తండ్రి ఇచ్చారు, మీరు తీసుకున్నారు కనుక ఆ ఖజానాలన్నీ ఎవరివి? మీవిగా అయిపోయాయి కదా. మరి ఎవరి వద్ద ఖజానాలు ఉన్నాయో వారు ఎంత నశాలో ఉంటారు? ఉదాహరణకు రాజుకు చిన్న కుమారుడు ఉంటే అతనికి తన తండ్రి వద్ద ఏ ఏ ఖజానాలు ఉన్నాయో తెలియకపోయినా తండ్రి ఖజానాలన్నీ నా ఖజానాలే అనే నశ ఉంటుంది. అంతేకాక ఆ ఖజానాల సంతోషంలో ఉంటాడు. ఒకవేళ సంతోషం తక్కువగా ఉంటే దానికి కారణమేమిటి? తండ్రి అయితే ఖజానాలు ఇచ్చేశారని విన్నారు కదా. కానీ ఒకరేమో వినేవారు, ఒకరేమో ఇముడ్చుకునేవారు. ఎవరైతే ఇముడ్చుకుంటారో వారు నశాలో ఉంటారు. ఈరోజు కొత్త కొత్త పిల్లలు కూడా వచ్చారు. బాప్ దాదా భాగ్యశాలి పిల్లలైన మీ అందరికీ భాగ్యానికి శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. మీ భాగ్యాన్ని గుర్తించారా? పరమాత్మ ప్రేమ అవినాశి ప్రేమ. ఇది కేవలం ఒక జన్మకే కాదు, అనేక జన్మల సదా ఈ ప్రేమ స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తుందో అది సంగమయుగ భాగ్యవంతమైన యుగము. సత్యయుగాన్ని కూడా భాగ్యశాలి యుగమని అంటారు. కానీ వర్తమాన సంగమయుగం సమయము దానికంటే భాగ్యవంతమైనది. ఎందుకు? ఈ సంగమయుగంలోనే తండ్రి ద్వారా అఖండ భాగ్యం యొక్క వరదానము, వారసత్వము ప్రాప్తిస్తాయి. కనుక ఇలాంటి సంగమయుగంలో భాగ్యశాలి సమయంలో మీ అందరూ మీ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చి చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలకు ఒక చాలా సహజమైన పురుషార్థం యొక్క విధిని వినిపిస్తూ ఉన్నారు. మీకు సహజమైనది కావాలి కదా, కష్టమైనది కావాలనుకోరు కదా. పిల్లలకైతే భాగ్యం యొక్క సహజ విధి లభించింది కదా. వేరే ఏమీ చేయకండి, కేవలం ఒక్క విషయం చేయండి. ఒక్క విషయం అయితే చేయగలరు కదా. చేయగలరో లేదో చెప్పండి. చేస్తాము అని చెప్పండి. కాబట్టి అన్నిటికంటే సహజ విధి అమృత వేళ నుండి మీరు ఎవరినైతే కలుస్తారో వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి. క్రోధీ ఆత్మ వచ్చినా మీరు వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజ యంత్రము. ఎలాగైతే సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత త్వరగా కార్యం చేస్తుందో అలా ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలు తీసుకోవటం కూడా ముందుకు వెళ్ళేందుకు చాలా సహజమైన సాధనము. అమృతవేళ సహజ స్మృతి ద్వారా తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి మరియు పూర్తి రోజంతా ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. ఇది చేయగలరా? చేయగలిగితే చేతులెత్తండి. ఎవరైనా శాపమిస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని మాటిమాటికి విసిగిస్తే ఏం చేస్తారు? చూడండి, మీరు పరమాత్మ పిల్లలు, దాత యొక్క పిల్లలు, దాతలు కదా, మాస్టర్ దాతలు కదా. మరి దాత యొక్క పని ఏమిటి? ఇవ్వడం. కాబట్టి అన్నిటికంటే మంచి వస్తువు ఆశీర్వాదాలను ఇవ్వండి. ఎలాంటి వ్యక్తులైనా వారు మీ సోదరులే కదా. మీ అందరూ పరమాత్మ పిల్లల యొక్క సోదరులే కదా. పరమాత్మ సంతానము ఈశ్వరీయ సోదరుడు, ఈశ్వరీయ సోదరిగా భావించి వారికి ఏమి ఇస్తారు? శాపమిస్తారా? తండ్రి ఎప్పుడైనా శాపమిస్తారా? ఇస్తారా? ఇవ్వరో చెప్పండి. ఇస్తారని అనకండి. ఆశీర్వాదాలు ఇస్తే చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకు? ఒకవేళ శాపం ఇచ్చేవారికి కూడా మీరు ఆశీర్వాదాలు ఇస్తే వారు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే ఇక దుఃఖం ఎందుకు కలుగుతుంది?
బాప్ దాదా ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఒక వరదానం ఇస్తూ ఉన్నారు. వరదానాన్ని గుర్తుంచుకుంటే సదా సంతోషంగా ఉంటారు. వరదానం వినిపించమంటారా? వరదానం ఏమిటి అంటే, ఒకవేళ ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా మీరు దుఃఖము తీసుకోకండి. వారిస్తారు కానీ మీరు తీసుకోకండి. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేశారు, కానీ తీసుకునేవారైతే మీరు కదా. ఇచ్చేవారు తీసుకోరు. ఒకవేళ వారు చెడు వస్తువు ఇస్తే తీసుకుంటారా? దుఃఖం ఇస్తారా? అశాంతి ఇస్తారు అంటే అది చెడు వస్తువులు కదా. మీకు దుఃఖం అంటే ఇష్టమా? ఇష్టం లేదు కదా. అది చెడు వస్తువు కదా. మరి చెడు వస్తువుని తీసుకుంటారా? ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి ఎందుకు తీసుకుంటారు? తీసేసుకుంటారు కదా. ఒకవేళ దుఃఖం తీసుకుంటే దుఃఖీలుగా ఎవరు అవుతారు? మీరు అవుతారా లేక వారు అవుతారా? తీసుకునేవారు ఎక్కువ దుఃఖీలుగా అవుతారు. ఒకవేళ ఇప్పటి నుంచి దుఃఖాన్ని తీసుకోకుంటే మీ సగం దుఃఖం దూరం అయిపోతుంది. ఎందుకంటే తీసుకోరు. అంతేకాక దుఃఖానికి బదులుగా మీరు వారికి సుఖం ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. కనుక సుఖంగా కూడా ఉంటారు మరియు ఆశీర్వాదాల ఖాతా కూడా నిండుగా అవుతూ ఉంటుంది. ఎలాంటి వారైనా ప్రతి ఆత్మ నుండి మీరు ఆశీర్వాదాలు తీసుకోండి. శుభభావన శుభకామన ఉంచుకోండి. అప్పుడప్పుడు ఏమవుతుంది? ఎవరైనా అలాంటి పని చేసినప్పుడు వారికి శిక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తారు. వీరిని సరిచేయాలని శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇవ్వండి, కానీ శిక్షణ ఇచ్చేందుకు అన్నిటికంటే ఉత్తమమైన విధి ఏమిటి అంటే క్షమ యొక్క రూపంగా అయ్యి శిక్షణ ఇవ్వండి. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వకండి. దయ మరియు క్షమ చూపించండి మరియు శిక్షణ కూడా ఇవ్వండి. 2 శబ్దాలను గుర్తుంచుకోండి: శిక్షణ మరియు క్షమ. దయ. ఒకవేళ దయా హృదయాలుగా అయ్యి వారికి శిక్షణ ఇస్తే మీ శిక్షణ పని చేస్తుంది. దయా హృదయాలుగా అయ్యి ఇవ్వకపోతే మీ శిక్షణను ఒక చెవి ద్వారా విని రెండవ చెవి ద్వారా వదిలేస్తారు. శిక్షణ ద్వారణ అవ్వదు. కరెక్టే కదా. అనుభవం ఉందా? మీరు కూడా ఎవరికైనా శిక్షకులుగా అయితే అవ్వడం లేదు కదా. శిక్షకులుగా అవ్వడం త్వరగా వస్తుంది, కానీ దానితో పాటు క్షమించడం కూడా తోడుగా ఉండాలి. దయ చూపించే విధి శుభభావన శుభకామన. సత్యమైన ప్రేమ రాయిని కూడా నీరుగా చేసేస్తుందని అంటారు కదా. క్షమా స్వరూపంతో శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు ఏ కార్యం గురించి అయితే వీరు చేయకూడదు, ఇలా జరగకూడదు అని కోరుకుంటారో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మీరు దయాహృదయులుగా అయ్యి శిక్షణ ఇచ్చిన ప్రభావంతో వారి కఠోరమైన హృదయం కూడా పరివర్తన అయిపోతుంది. కాబట్టి ఏ వరదానం లభించింది? దుఃఖం ఇవ్వరాదు, దుఃఖం తీసుకోరాదు. ఇష్టమేనా? ఇష్టమైతే ఇప్పుడిక తీసుకోకండి. పొరపాటు చేయకండి. తండ్రి దుఃఖం ఇవ్వనప్పుడు తండ్రిని అనుసరించాలి కదా. అనుసరిస్తున్నారు కూడా, కానీ అప్పుడప్పుడు కొద్దిగా మందలిస్తూ ఉన్నారు. అలా మందలించకండి. దయ చూపించండి. దయతో పాటు శిక్షణ ఇవ్వండి. మాటి మాటికి ఎవరినైనా మందలించడం ద్వారా ఆత్మ ఇంకా శత్రువైపోతుంది. ఏవగింపు కలుగుతుంది. మీరు పరమాత్మ పిల్లలు కదా. ఎలాగైతే తండ్రి పతితుల్ని కూడా పావనంగా చేసేవారు కదా, మరి మీరు దుఃఖీలను సుఖంగా ఇవ్వలేరా? ఇప్పుడు వెళ్ళి ప్రయత్నించి చూడండి. ప్రయత్నిస్తారు కదా. మొదటి నుండే ఉద్ధారణ ప్రారంభించండి. పరివారంలో ఒకవేళ ఎవరైనా దుఃఖం ఇచ్చినా మీరు దుఃఖము తీసుకోకండి. ఆశీర్వాదాలు ఇవ్వండి. దయా హృదయులుగా అవ్వడం మొదట ఇంటి వారిపై చేయండి. మీ ఇంటి ప్రభావం వీధిపై పడుతుంది. వీధి ప్రభావం దేశంపై పడుతుంది. దేశం యొక్క ప్రభావం విశ్వంపై పడుతుంది. సహజమే కదా. మీ పరివారంలో ప్రారంభించండి.
ఎందుకంటే ఒక్కరు క్రోధం చేసుకున్న ఇంటి వాతావరణం ఏమైపోతుంది? ఇల్లుగా అనిపిస్తుందా, లేక యుద్ధ మైదానం వలె అనిపిస్తుందా? ఆ సమయంలో మంచిగా అనిపిస్తుందా? అనిపించదు కదా. మీరు కూడా మీ సాథీలతో, మీ కార్యకర్తలతో దుఃఖం తీసుకోరాదు, దుఃఖం ఇవ్వరాదు. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి సమయంలో మీరు అధికారంతో హృదయపూర్వకంగా మేరా బాబా, పరమాత్మ బాబా, నా బాబా అని అన్నారంటే భగవంతుడు సదా హాజరు ఉంటారు. హృదయపూర్వకంగా అధికార రూపంలో అలాంటి సమయంలో నా బాబా అని అన్నారంటే ప్రభు అయిన తండ్రి హాజరైపోతారు. ఎందుకంటే తండ్రి ఎవరి కోసం ఉన్నారు? పిల్లల కోసమే కదా ఉన్నారు. అధికారి పిల్లలకు తండ్రి సహయోగం ఇవ్వకపోవడం అనేది జరగనే జరగదు. ఇది అసంభవము. కనుక పరివర్తన చేసుకొని వెళ్ళండి. ఎలా వచ్చారో అలాగే వెళ్ళకండి, పరివర్తన చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చారు కదా, టికెట్కు ఖర్చు పెట్టారు కదా, ఖర్చు కూడా చేశారు, సమయం కూడా ఇచ్చారు. కనుక దాని విలువనైతే ఉంచుకుంటారు కదా. దాని విలువ ఏమిటి అంటే స్వపరివర్తన ద్వారా ఇంటి పరివర్తన, దేశ పరివర్తన, విశ్వ పరివర్తన. మీ ఇల్లు ఆశ్రమంగా అయిపోవాలి. ఇల్లు కాదు ఆశ్రమము. శాస్త్రాలలో కూడా గృహస్థ ఆశ్రమము అని చెప్పబడింది. కానీ ఈరోజు ఆశ్రమంగా లేదు. ఆశ్రమం వేరుగా, ఇల్లు వేరుగా అయిపోయాయి. కనుక ఇంటిని ఆశ్రమంగా చేసుకోండి. ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు తీసుకోవడం అనేది ఆశ్రమం యొక్క కార్యము. మీ ఇల్లు మందిరంగా అయిపోతుంది. మందిరంలోని మూర్తి ఏం చేస్తుంది? ఆశీర్వాదాలు ఇస్తుంది కదా. మూర్తి ముందుకు వెళ్ళి ఏమని అంటారు? ఆశీర్వదించండి అని అడుగుతారు, దయ చూపించమని చెప్తారు. కనుక మీరు కూడా ఏమివ్వాలి? ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈశ్వరీయ ప్రేమను, ఆత్మీక ప్రేమని ఇవ్వండి. శారీరక ప్రేమ కాదు, ఆత్మీక ప్రేమను ఇవ్వండి. ఈ రోజుల్లో స్వార్థపూరిత ప్రేమ ఉంది. సత్యమైన హృదయం యొక్క ప్రేమ లేదు. స్వార్థం ఉంటే ప్రేమని ఇస్తారు, స్వార్థం లేకుంటే పట్టించుకోరు. మరి మీరు ఏం చేస్తారు? ఆత్మీక ప్రేమ ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. దుఃఖము తీసుకోకండి, దుఃఖము ఇవ్వకండి. చూడండి, మీకు అవకాశం లభించింది. బాప్ దాదాకు కూడా సంతోషం ఉంది. ఇంతమంది ఎవరైతే వచ్చారో దాదాపు 2250 మంది విఐపీలు వచ్చారు. అందరి ఇల్లు ఆశ్రమం అయితే ఎంత బాగుంటుంది. అలా తయారు చేస్తారు కదా. ఏది ఏమైనా కొద్దిగా సహన శక్తి చేసుకోవాలి. ఇముడ్చుకునే శక్తి కార్యంలో ఉపయోగించాలి. సహన శక్తి యొక్క ఫలం ఎప్పుడూ మధురంగా ఉంటుంది. సహనం చేయాల్సి వస్తుంది. ఫలితం చాలా మధురంగా ఉంటుంది. మేము ఇంటిని స్వర్గంగా చేస్తాము, మందిరంగా చేస్తాము, ఆశ్రమంగా చేస్తామని ఎవరైతే పక్కా ప్రతిజ్ఞ చేస్తారో వారు చెయ్యెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తకండి. ఎందుకంటే బాప్ దాదా లెక్కాచారం తీసుకుంటారు కనుక ఇతరులను చూసి చేతులెత్తకండి. సత్యంగా మనస్సు యొక్క చేతిని మనస్ఫూర్తిగా ఎత్తండి. దాదీలు చెప్పండి, వీరికి దీనికోసం ఏ బహుమతి ఇస్తారు? ఇన్ని మందిరాలు తయారైపోతే మీరు వారికి ఏ బహుమతి ఇస్తారో చెప్పండి. బహుమతి అయితే దొరుకుతుంది, అదేమీ పెద్ద విషయం ఏది కాదు. తర్వాత ఏమంటారో చెప్పమంటారా? వెళ్ళిన తర్వాత ధారణ పరివర్తన చేసుకోవాలి. 15 రోజుల తర్వాత మీ రిజల్ట్ వ్రాయాలి. ఎవరైతే 1 నెల కొరకు దుఃఖం తీసుకోరో, దుఃఖం ఇవ్వరో వారికి మంచి బహుమతి ఇస్తాము. ఒకవేళ మీరు వస్తే అభినందనలు రాలేకపోయినా మీ సెంటర్కి పంపిస్తాము. మంచిది. నలువైపులా ఉన్న దేశ విదేశాలలోని పిల్లలు స్మృతి బాబాకు లభిస్తుంది.
ఫోను ద్వారా స్మృతి పంపించిన, ఉత్తరాలు రాసి పంపించిన, మనస్సులో స్మృతి చేసిన, దేశం వారు కావచ్చు, విదేశం వారు కావచ్చు, బాప్ దాదా పిల్లలందరికీ రిటర్న్లో ఆశీర్వాదాలు మరియు 10 రెట్లు ప్రియ స్మృతులు ఇస్తారు. నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారి పిల్లలకు నలువైపులా సర్వ ఖజానాలతో నిండుగా, నిర్విఘ్నంగా, వ్యర్థ సంకల్పరహితంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, దానితో పాటు స్వపరివర్తన చేసుకునే మరియు చేయించే ఉమంగ ఉత్సాహాలలో ఎగిరే పిల్లలకు, బాప్ దాదాకు సత్యంగా మనస్సులోని సమాచారాన్ని ఇచ్చేటటువంటి సత్యమైన మనస్సు కల పిల్లలకు, విశేషంగా మనోభిరాముని రూపంలో, తండ్రి రూపంలో, శిక్షక రూపంలో, సద్గురు రూపంలో 10 రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఐసే బనానే వాలే బాప్ దాదా కో భీ యాద్ ప్యార్, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే. వరదానము: భ్రమించే లేక వెతికే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించే చైతన్య లైట్ మైట్ హౌస్ భవ. ఎవరైనా భ్రమించే ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించేందుకు చైతన్య లైట్ మైట్ హౌస్గా అవ్వండి. దీని కొరకు 2 విషయాలపై గమనం ఉంచండి. ప్రతి ఆత్మ యొక్క కోరికలను పరిశీలించాలి. ఎలాగైతే నాడి గురించి తెలిసిన వారిని యోగ్య డాక్టర్ అని అంటారో, పరిశీలనా శక్తిని సదా ఉపయోగించండి. సదా మీ వద్ద సర్వ ఖజానాలు, అనుభవాన్ని స్థిరంగా ఉంచుకోండి. కేవలం వినిపించడమే కాదు, సర్వ సంబంధాలను, సర్వశక్తులను అనుభవం చేయాలి. లక్ష్యాన్ని సదా ఉంచుకోవాలి. స్లోగన్: ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు ఒక్క తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకోండి. ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీ. మీ నిజ స్వరూపము మరియు వరదాని స్వరూపము సదా స్మృతిలో ఉంటే అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు విస్మృతి మరియు అపవిత్రత అంటే ఏమిటో తెలియని వారిగా అవ్వాలి. ఎందుకంటే ఈ సంస్కారము మరియు స్వరూపము మీవి కావు, అవి మీ గత జన్మవి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ఇవైతే శూద్రుల సంస్కారము మరియు స్వరూపము, మావి కాదు అని మీ నుండి భిన్నంగా అనగా ఇతరుల సంస్కారంగా అనుభవం అవ్వాలి. దీనినే న్యారా ప్యారా అని అంటారు. అచ్చా, ఓం శాంతి. ఆశీర్వాదాలు సదా ఇస్తూ పొందుతూ మనమే, ఎవరే శాపమిచ్చినా క్షమించే దయా హృదయంతో మనమే, సర్వులపై దయ చూపించే, దుఃఖానికే దూరమై సుఖమందించే. సుఖశాంతుల జననీ ఈ పవిత్రతలే, ఇది మన శృంగారమే, సౌభాగ్య సంకేతమే. ఈ పవిత్రతతోనే సర్వ ప్రాప్తులే పొందే, జ్ఞానగుణ శక్తులెన్నో మనకే లభించేలే. హృదయంలో సమాయించే ఈ ఖజానాలనే వినియోగించే సదా సే
శుభభావనతోనే సుఖమందించే ఆశీర్వాదాలు సదా ఇస్తూ